ఈ వీడియోలో మరి అమ్మ తేజ గారికి కూడా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ తేజ గారు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ విషయంలో సరి చేసుకోవాలి. మీరు చేస్తున్న బోధ సరైనదని చెప్పి మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎన్నో దేవుని యొక్క వాక్యాలు చూపిస్తూ ఉన్నారు కదా. మీరు నిజంగా దేవుని చేత స్వస్థపరిచే వరాన్ని పొందుకున్నటువంటి వారైతే ఖచ్చితంగా అవతలి వ్యక్తిలో విశ్వాసం లేకపోయినప్పటికీ ఆ వ్యక్తిని మీరు స్వస్థపరచగలరు. సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఈ విషయాన్ని ఆలోచించండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 2వ వచనంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను శృంగారమను దేవాలయం దగ్గర ఒక కుంటివాడిని మరి కొంతమంది వ్యక్తులు అక్కడ తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతూ వచ్చారు. అంటే వాడికి విశ్వాసం లేదు. పేతురు యోహాన్ అక్కడికి వచ్చారు. ఆ కుంటివాడైన వాడు స్వస్థత కోసం వాళ్ళని అడగలేదు. మీరేమంటారంటే విశ్వాసం ఉంటేనే స్వస్థతలు జరుగుతాయని మీరు అంటూ ఉన్నారు కదా. ఆ కుంటివాడిలో విశ్వాసమే లేదు. వాడు అసలు దాని గురించి నన్ను స్వస్థపరుస్తారేమో వీళ్ళని చూడలేదు. వాడు దేనికోసం చూస్తూ వచ్చాడనంటే వీళ్ళు నాకేదో డబ్బులు ఇస్తారేమో అని చెప్పి వాళ్ళ వైపు చూస్తూ వచ్చాడు. కానీ వారికి దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన బహుమానం యొక్క కుంటివాడైన ఆ వ్యక్తి వారిని అడగకపోయినప్పటికీ వారు అతన్ని స్వస్థపరుస్తూ వచ్చారు. అతనిలో విశ్వాసం లేనప్పటికీ వారు అతన్ని స్వస్థపరుస్తూ వచ్చారు. మీరు నిజంగా దేవుని చేత స్వస్థపరిచే వరాన్ని పొందుకున్నటువంటి వారైతే, మీరు నిజంగా దేవుని చేత స్వస్థపరిచే వరాన్ని పొందుకున్నటువంటి వారైతే ఖచ్చితంగా అవతలి వ్యక్తిలో విశ్వాసం లేకపోయినప్పటికీ ఆ వ్యక్తిని మీరు స్వస్థపరచగలరు. ఎందుకు? మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు, మంచిదే. కానీ వారి యొక్క బాధలను, వారి యొక్క వ్యాధులను, వారి యొక్క రోగాల్ని ఎందుకు తగ్గించలేకపోతూ ఉన్నారు? దేవుని చేత మీరు ఆ స్వస్థపరిచే వరాన్ని పొందుకున్నటువంటి వారైతే, అపోస్తులుడైన పేతురు యోహాను గారు దేవుని చేత స్వస్థపరిచే వరాన్ని పొందుకున్నారు కాబట్టి ఆ కుంటివాడైన వానిని విశ్వాసం లేకపోయినప్పటికీ, అతనికి ఆ ఆశ లేకపోయినప్పటికీ అతన్ని లేవనెత్తుతూ వచ్చాడు. ఆ వాడు వెళ్ళి ఆ శృంగారమను దేవాలయంలో గంతులు వేస్తూ వచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా వీరు బోధిస్తూ ఉన్నారు. దయచేసి క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా గ్రహింపు కలిగి జీవించండి. క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా మీరు గ్రహింపు కలిగి జీవించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతూ ఉంది, వీరు ఎలాంటి పరిచర్య చేస్తూ ఉన్నారు, ఎలాంటి బోధ చేస్తూ ఉన్నారు, గ్రహింపు కలిగి మీ యొక్క విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పి ప్రేమపూర్వకంగా మనవిని తెలియజేస్తూ, ప్రేమపూర్వకంగా విన్నపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.